హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఎస్జేఎస్ Q3 FY26 ఎర్నింగ్స్ కాల్లో మేనేజ్మెంట్ ఏం చెప్పారో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ హైలైట్ వచ్చేసి కంపెనీ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ రెవెన్యూ అనౌన్స్ చేసింది. 243.53 crores, ఆల్మోస్ట్ 36.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. అండ్ మేనేజ్మెంట్ చెప్తుంది ఆటోమోటివ్ బిజినెస్ 46% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయ్యిందని. ఇండస్ట్రీ వాల్యూ 15.7%తో కంపేర్ చేస్తే అరౌండ్ 3 times అవుట్ పర్ఫామ్ చేసిందని. అండ్ సెకండ్ హైలైట్ వచ్చేసి మార్జిన్ స్ట్రాంగ్గా ఉన్నాయి. Q3లో ఎబిటా మార్జిన్ 30.5%, ప్యాట్ మార్జిన్ 18.5%గా ఉంది. అండ్ CFO గారు చెప్తున్నారు ఎంప్లాయీ కాస్ట్లో వన్ టైం 1.81 crore ఇంపాక్ట్ ఉంది. నౌ లేబర్ కోడ్స్ ఇంప్లిమెంటేషన్ వల్ల అని క్లారిఫై చేశారు. థర్డ్ హైలైట్ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ Q3లో ఎక్స్పోర్ట్స్ హైయెస్ట్ ఎవర్ 28.31 crore, అరౌండ్ 283 million అండ్ 146.2% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూపించారు. ఎక్స్పోర్ట్స్ షేర్ వచ్చేసి 11.6% ఆఫ్ రెవెన్యూ అని మెన్షన్ చేశారు. జర్మనీ మార్కెట్లో ఫోకస్ కోసం సేల్స్ రిప్రజెంటేటివ్ అపాయింట్ చేస్తున్నామని మేనేజ్మెంట్ తెలిపారు. లాంగ్ టర్మ్ టార్గెట్ వచ్చేసి FY28కి ఎక్స్పోర్ట్స్ కాంట్రిబ్యూషన్ 14% to 15% రీచ్ అవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ క్యాష్ ప్లస్ రిటర్న్స్. కంపెనీ నెట్ క్యాష్ 203 crore అండ్ ROCE 34% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 19.8% అని హైలైట్ చేశారు. నౌ బిగ్ ఫ్యూచర్ ట్రిగ్గర్ ఏంటంటే కవర్ గ్లాస్ ప్లస్ ఆటోమోటివ్ డిస్ప్లే సిస్టమ్స్. మేనేజ్మెంట్ క్లియర్గా చెప్తుంది హోజర్ ప్లాంట్ సెటప్ గురించి అండ్ ఎక్విప్మెంట్ FY27లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుందని, సేల్స్ FY28 నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. డిస్ప్లే ప్రాజెక్ట్ స్కోప్ వచ్చేసి న్యూ ప్లాంట్ 2 things చేస్తుంది. 1 కవర్ గ్లాస్ మ్యానుఫ్యాక్చర్, సెకండ్ ఆప్టిమల్ బాండింగ్. ఆల్సో FY28లో కవర్ గ్లాస్ ప్లస్ ఫస్ట్ లాట్స్ ఆఫ్ డిస్ప్లే స్క్రీన్స్ టార్గెట్ చేస్తున్నామని మేనేజ్మెంట్ తెలిపారు. కేపెక్స్ విషయానికి వస్తే డెకోప్లాస్ట్ క్యాపెక్స్ 100 crore, ఆల్రెడీ 65 to 70 crores స్పెండ్ చేశారు. ప్లాంట్ అండర్ కమిషన్లో ఉంది. బెంగళూరు ఎక్స్పాన్షన్ వచ్చేసి 45 crores Q4లో కంప్లీట్ చేయాలని టార్గెట్ మెన్షన్ చేశారు. కవర్ గ్లాస్ ఎర్లియర్ 40 crores ఉండింది. డిస్ప్లే సైడ్ అడిషనల్గా 20 to 25 crore ప్లాన్ ఉంది. ఆర్డరింగ్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ ఇయర్ స్పిల్ ఓవర్ అవ్వచ్చు అని చెప్తున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇంటర్నల్ అక్రూవల్తో ఫండ్ చేస్తున్నామని మేనేజ్మెంట్ రిపీట్ చేశారు. మార్జిన్ గైడెన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ రేంజ్ 28% to 29% ఏం చేస్తున్నామని. 30% ప్లస్ గైడెన్స్ ఎందుకు ఇవ్వట్లేదంటే వీఆర్ కన్జర్వేటివ్, వాట్ వీ కమిట్ వీ డెలివర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్లీ మర్జర్ అండ్ అక్విజిషన్ విషయానికి వస్తే CEO క్లియర్గా చెప్పారు టార్గెట్స్ ఇన్ మైండ్ ఉన్నాయని, ఫైనాన్షియల్స్ రివ్యూ చేస్తున్నారు, కరెంట్లీ ఎవల్యూషన్ ఫేజ్లో ఉన్నారని అండ్ స్టెప్ బై స్టెప్గా బిడ్స్ వేస్తామని చెప్తున్నారు. అండ్ ఫైనల్లీ నెక్స్ట్ క్వార్టర్ వాచ్ పాయింట్స్ వచ్చేసి డెకోప్లాస్ట్ కమిషనింగ్, రెవెన్యూ ర్యాంప్ అండ్ ఏ బిడ్స్ ప్రోగ్రెస్ అండ్ కవర్ గ్లాస్ డిస్ప్లే ఎక్విప్మెంట్ ప్లస్ ట్రయల్స్ మైల్ స్టోన్ ప్లస్ ఎక్స్పోర్ట్స్ కన్సిస్టెన్సీ. సో దట్స్ ఇట్ గైస్ టుడేస్ వీడియో. అండ్ మీ వ్యూ వచ్చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఎర్నింగ్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.